ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే నీ కెరియర్లో నువ్వు ఏం చేస్తావు అని నీకు అడిగానంటే 90% గ్యారంటీగా చెప్తున్నాను, నాలుగే 4 పదాలు నీ నోటి ముందు ఉంటాయి: ఇంజనీర్, డాక్టర్, MBA, గవర్నమెంట్ జాబ్. తర్వాత రెండోది నేను 90% గ్యారంటీగా చెప్పగలను, మీ అందరిలో కన్ఫామ్గా ఒక్కరు కూడా ఇలా అవ్వాలనుకోరు. పెట్రోలియం ఎకనామిస్ట్, ఆర్ట్ రిస్టోరేషన్ ఎక్స్పర్ట్, జర్నటాలజిస్ట్, మెట్రాలజిస్ట్, ఆడియో ఇంజనీర్. అసలు ఈ కెరియర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయని కూడా మనకు తెలియదు. మనం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడేటప్పుడు టీచింగ్ ప్యాటర్న్స్, ఎగ్జామినేషన్ సిస్టమ్స్, సిలబస్ గురించి మనం మొదలు పెడతాం మాట్లాడడం. కానీ నిజమేంటంటే రియాలిటీలో సిస్టమ్ కంటే చాలా డీప్గా ఉంది మ్యాటర్ అనేది. అసలైన ప్రాబ్లం మన ఎకో సిస్టంలోనే ఉంది. నేను మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. 2021 చిన్నపిల్లలు ఎవరైతే మొబైల్స్ చూస్తున్నారో వాళ్ళ యావరేజ్ రోజుకి స్క్రీన్ టైం 5 గంటలు ఒక్క రోజుకి. సో న్యాచురల్గా మొబైల్లో మనం ఏదైనా చూస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మైండ్లో పడుతుంది. అలాంటప్పుడు రోజుకి 5 గంటలు చూస్తే దానివల్ల మాస్ మీడియా ప్రభావం అనేది పిల్లవాడి మైండ్ మీద పడుతుంది. సపోజ్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. మన దేశంలో న్యూస్ ఛానల్స్ 4 రకాల న్యూసెస్ కవర్ చేస్తాయి: పాలిటిక్స్, సినిమా, క్రైమ్, స్పోర్ట్స్. 27th June 2024 హీరో ప్రభాస్ యాక్ట్ చేసిన కల్కి మూవీ రిలీజ్ అయింది. అదే టైంలో ఈ హై టెక్నాలజీ కార్ని సినిమాలో యూజ్ చేశారు. ఆ కార్ అనేది ఇండియా వైడ్గా ప్రమోషన్స్ చేసింది. పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రతి స్టేట్కి వెళ్ళి ప్రమోషన్స్ చేసింది కారు. ఈ విషయం మీరు కన్ఫర్మ్గా చూసే ఉంటారు. అదే మంత్లో డాక్టర్ దిలీప్ ఘోష్ అనే అతను ఒక బిగ్ నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. సిట్రస్ క్రాప్స్కి ప్రాబ్లమ్స్ తగ్గించి డిసీజెస్ అనేవి తగ్గించే విధంగా ఒక రీసెర్చ్ చేసి దాంట్లో సక్సెస్ అయ్యారు. ఈ విషయం గురించి మీరు ఎంతమందికి తెలుసు? ఏ మంత్లో జరిగిన మూవీ ప్రమోషన్ మాత్రం న్యూస్ ఛానల్స్ అనేవి ప్రతి న్యూస్ పేపర్లో వచ్చేలాగా పక్కాగా చూసుకున్నాయి. కానీ ఈ నేషనల్ అవార్డు విషయం మాత్రం ఎక్కడో చిన్న ఆర్టికల్ కనబడింది అంతే ఆ మంత్లో. ఒకవేళ ఆ న్యూస్ ఆర్టికల్ కవర్ చేసి ఉంటే కన్ఫర్మ్గా మన దేశంలో యూత్కి, పిల్లలకి ఉపయోగపడేది, మోటివేట్ అయ్యేవారు వాళ్ళు. కానీ జరగలేదు. అలాగే మన దేశంలో యూత్కి న్యూస్ పేపర్స్ చదవడం కంటే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అఫ్కోర్స్ మన న్యూస్ కూడా న్యూస్ పేపర్లో చదవడం మానేసి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో తెలుసుకోవడం మొదలుపెట్టే రోజుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. కానీ ఆ సోషల్ మీడియా యాప్స్ డిజైన్ చేసే తీరు వేరేగా ఉంది. దాన్ని అల్గోరిథం అంటారు. అది చూసే వాళ్ళ విధానానికి తగ్గట్టు ఉంటుంది. సపోజ్ మనం ఒక టాపిక్ మీద మనం చూసామనుకోండి, ఆ టాపిక్కే కంటిన్యూ అవుతుంది అనమాట. స్పోర్ట్స్ గురించి చూస్తే స్పోర్ట్స్ టాపిక్సే కనిపిస్తాయి. ఇంకా రిపీటెడ్గా అదే చూపిస్తుంటే మైండ్కి అదే ఎక్కుతుంది, కానీ అవసరమైన విషయాలు తెలుసుకోవడం మానేస్తాం. జాబ్స్ గురించి, కెరియర్ గురించి మాత్రం ఈ సోషల్ మీడియా యాప్స్లో అస్సలు కనబడవు. ఒకవేళ తెలుసుకోవాలంటే దాని గురించి సెపరేట్గా సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనం మాస్ మీడియానే కొంచెం డెప్త్లో చూస్తే మనం ఏదైతే కెరియర్ పర్సూ చేయాలనుకుంటామో దాన్ని మనకి రానివ్వకుండా ఫోర్స్ఫుల్లీ తన అల్గోరిథంలోకి లాగి బిజినెస్ చేసుకుంటుంది. ఎంతలాగా ఎక్స్పోజర్కి గురవుతామంటే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఎందుకంటే మనకి రెండో ఆప్షన్ కూడా కనబడదు. మన దేశంలో ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఇండియా ఎంతమంది ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో తెలుసా? స్విట్జర్లాండ్ పాపులేషన్ కంటే ఎక్కువ ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయినా సరే స్విట్జర్లాండే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో నెంబర్ 1లో ఉంది. కానీ ASCR రిపోర్ట్ ప్రకారం 83% ఆఫ్ ఇండియన్స్ ఇంకా అన్ఎంప్లాయిడే అని మెన్షన్ చేసింది. నిజానికి మన కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది స్టూడెంట్స్లో తగ్గుతూ వస్తుంది ప్రతి సంవత్సరం. ఆ చిన్న పిల్లలే పెద్ద అయిన తర్వాత నేను బిజినెస్ చేయలేనేమో, బిజినెస్ చేస్తే ఫెయిల్ అవుతానేమో, స్టార్టప్ పెట్టలేనేమో అని అనుకుంటారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక బిజినెస్గా తయారైందని. పేరెంట్సే కస్టమర్స్, స్టూడెంట్స్ ప్రొడక్ట్ ఆఫ్ మార్కెటింగ్. అసలు వాళ్ళకి ఏం కావాలి? రిజల్ట్, మార్కులు, ర్యాంక్స్. సో దానివల్ల బాగా చదివిన స్టూడెంట్కి వాళ్ళ కాలేజ్ ఆర్ స్కూల్ బయట ప్లకార్డుల మీద వాళ్ళ ఫేసెస్ పెట్టి అడ్వర్టైజ్ చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం, ఆన్లైన్లోని పేపర్స్లోని పబ్లిసిటీ చేసుకోవడం, వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి మాత్రమే వాళ్ళు చేసే మార్కెటింగ్ ఈ ర్యాంక్స్ అండ్ మార్క్స్ అనేవి. కానీ ఆ స్టూడెంట్ గురించి కొంచెం కూడా వాళ్ళు పట్టించుకోరు. అందుకే సిస్టమ్ని ఎప్పుడు నమ్మొద్దు. ఎందుకంటే ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ధనవంతుల్ని చేయదు అండ్ మీకు లైఫ్లో ఫ్రీడమ్ కూడా ఇవ్వదు. అండ్ మన ఇండియాలో ఎక్కడైతే డబ్బు ఉందో అక్కడ రాజకీయ నాయకులు ఉంటారు. అంటే ప్రైవేట్ కాలేజెస్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ మెయిన్గా పొలిటీషియన్స్ హ్యాండ్ ఓవర్లు ఉంటాయి. ఈ పొలిటీషియన్స్ సైడ్ బిజినెసెస్ ఇవి. గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వాల్సిన ఫండ్స్ అనేవి ఇవ్వకుండా ఆపితే వాళ్ళ సైడ్ బిజినెస్ అనేది బాగుంటుంది. అందుకే గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ కాలేజెస్ని డెవలప్ చేయలేదు. సో దీనివల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిటీ లేక, సరైన వసతులు లేక వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో
చాలా ఎక్కువ ఫీజులు అయినా సరే వాళ్ళ పిల్లల్ని అప్పు చేసి మరీ జాయిన్ చేస్తున్నారు పేరెంట్స్. చాలా ఓల్డ్ టాపిక్స్, ప్రపంచం ఎంతో ఫాస్ట్గా పరిగెడుతుంటే ఎప్పుడో 20 years బ్యాక్ టాపిక్ తీసుకొచ్చి చదవమంటారు, బట్టి పట్టమంటారు. ఆ బట్టి పట్టడం వల్ల వాళ్ళకి ర్యాంకులు వస్తాయేమో కానీ బుర్రకు మాత్రం ఏమెక్కదు. అండ్ ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చెప్పకపోవడం చిన్న పిల్లలకి. బయట దేశాల్లో ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ డిసిప్లిన్ అనేది చెప్తారు వాళ్ళు. సపోజ్ మన దేశంలోనే స్టూడెంట్ కష్టపడి జాబ్ తెచ్చుకున్నా సరే 10 సంవత్సరాల తర్వాత చూస్తే వాడి జాబ్ మంత్ ఎండ్ వచ్చేసరికి ఖాళీగా ఉంటుంది. ఎందుకంటారా? ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం, ప్లానింగ్ లేకపోవడం. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, క్రిప్టో కరెన్సీ వీటి గురించి చెప్పకపోవడం కూడా మైనసే. రోజుకి 7 hours స్కూల్లో గడిచిపోతాయి. 3 hours స్కూల్లో ఇచ్చిన అసైన్మెంట్స్ చేయడానికి, 2 hours ట్యూషన్, 1 hour ట్రావెలింగ్, టోటల్ 13 hours. కానీ ఇదంతా ఇష్టంతో చేస్తున్నాడా? కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు. ఒక సముద్రంలో ఈత కొట్టే చేపను తీసుకొచ్చి చెట్టు ఎక్కమంటే ఎక్కగలదా? నువ్వు చెట్టు ఎక్కలేకపోతున్నావు అని జడ్జి చేసినా అది జీవితం అంతా ట్రై చేస్తూనే ఉంటుంది కానీ చెట్టు ఎక్కలేదు. అది దాని జీవితంలో మళ్ళీ సముద్రాన్ని కూడా చూడలేదు. అసలు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పుకి కారణమైన హిస్టరీ గురించి మాట్లాడదాం. 19th centuryలో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి వచ్చినప్పుడు మన దేశంలో గురుకులాలు ఉండేవి. నేచర్కి చాలా దగ్గరగా సొంత ఊరులో గురువు కింద శిష్యులు సేవలు చేసుకుంటూ చదువు నేర్చుకునేవారు. వాళ్ళు ఇదంతా చూసి ఇదే మన దేశానికి బ్యాక్ బోన్, వేదాలు నేర్చుకుంటున్నారు, ఉపనిషత్తులు నేర్చుకుంటున్నారు, మంత్రాలు నేర్చుకుంటున్నారు, ఇవన్నీ చూసి ఎలాగైనా ఆపాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఒక రూల్ తెచ్చారు. ఆ గీత గీయడంతోనే ఆగిపోయింది మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకునే కెపాసిటీ అనేది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ సిస్టమ్ని మనం బ్రేక్ చేయకపోతే వీళ్ళని మనం కంట్రోల్ చేయలేము అని చెప్పి గురుకులాలన్నీ మన దేశంలో బ్యాన్ చేసేసారు. అప్పుడే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెచ్చారు. అదే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని. వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చారు. వాళ్ళకి మన ఇండియన్స్తో కొంత రిక్వైర్మెంట్ ఉండేది అప్పట్లో, ప్రశ్నించేలాగా కాదు, పడుండేలాగా. కానీ ఇండియన్స్కి ఇంగ్లీష్ వచ్చేది కాదు. అందుకే ఇంగ్లీష్ నేర్పించడం మొదలుపెట్టారు. దేనికోసం? వాళ్ళ ఆర్డర్స్ అనేవి ఫాలో అయ్యి వాళ్ళ కింద పనిచేయడానికి. వాళ్ళకి మన దేశం నుంచి ఒక్క లీడర్ కూడా ఎదగడం ఇష్టం లేదు. ఎందుకంటే ఒక్క లీడర్ కనమన్నా ఎదురు తిరుగుతారు కాబట్టి. ఇప్పుడు మన ప్రెజెంట్ జనరేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి దానికి కంపేర్ చేద్దాం. ఇప్పుడు మన స్కూల్స్ ప్రైమరీ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ రాకపోతే ఇప్పుడు చులకన. రెండోది, మనం ఆలోచించడం వాళ్ళకి ఇష్టం లేదు. కేవలం టెక్స్ట్ బుక్లో చూసి చదివి అది బట్టి పట్టి ఎగ్జామ్లో రాయాలి. అంటే దానికి మించి మనం ఆలోచించే కెపాసిటీ మనకు ఉండకూడదు. ఈ సిస్టమ్ అనేది బ్రిటిష్ కాలం నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పటి వరకు. సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అలా కంటిన్యూ అవుతూ బిజినెస్గా మారింది. ఎన్నో సూసైడ్స్ కూడా చేసుకున్నారు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల. సో దీనివల్ల కొత్తగా ఆలోచించే విధానాన్ని కోల్పోయి క్రియేటివిటీని అనేది మర్చిపోయారు. ప్రాపర్ కెరియర్ గైడెన్స్ కూడా లేకపోవడం వల్ల ఎంతోమంది ఇవి తప్ప జీవితంలో ఇంకేం చేయలేమేమో అన్న భ్రమతో బతుకుతున్నారు. ఉద్యోగం వచ్చిన కూడా జాబ్ ఓరియంటెడే కానీ నాలెడ్జ్ ఓరియంటెడ్గా పనిచేయట్లేదు. దీనివల్ల కాలేజెస్, స్కూల్స్లోని ఎంతో కరప్షన్ పెరిగిపోయింది. లాస్ట్కి స్టూడెంట్స్ చదివేది ఒకటి, చేసేది ఒకటి. ఇందులో మీరు ఏదైనా రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. కొంచెం ఎంగేజింగ్గా మారుద్దాం మన కామెంట్ సెక్షన్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.